హలో మై డియర్ స్టూడెంట్స్, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మెమరీ అండ్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైనా సరే ఒక సక్సెస్ఫుల్ లైఫ్లో కావాలంటే, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్, దే మస్ట్ హ్యావ్ బ్యాలెన్స్ బిట్వీన్ దిస్ బాడీ బ్రెయిన్ కంట్రోల్ చేయాలా, బ్రెయిన్ బాడీని కంట్రోల్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో జనరల్గా ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ బ్రెయిన్ ఈస్ ట్రైయింగ్ టు కంట్రోల్ యువర్ బాడీ, దెన్ నువ్వు బేసిక్ ఇన్స్టింక్ట్స్ మీద నియంత్రణ సాధించగలుగుతావు. ఎప్పుడైతే బేసిక్ ఇన్స్టింక్ట్స్ మీద నియంత్రణ సాధిస్తావో, ఓకే, పలానా దానికోసం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి, నీ లక్ష్యం వైపు ఎక్కువ దూరం ప్రయాణిస్తావు, కానీ అండ్ ఈ బేసిక్ ఇన్స్టింక్ట్స్ కోసం నువ్వు చేసేటువంటి టైం వేస్ట్ పని అంతా తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీ ఆస్పిరెంట్. ఫస్ట్ వన్ ఈస్ యువర్ బాడీ షుడ్ నాట్ కంట్రోల్ యువర్ బ్రెయిన్ షుడ్ కంట్రోల్ యువర్ బాడీ. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, సో చెప్పే ప్రధానమైన అంశం ఏంటంటే, నువ్వు ఏదైతే బలంగా విశ్వసిస్తావో అదే నువ్వు. ఓకే, సో నువ్వు ఆటో సజెషన్స్, ఆటో కమాండ్స్ నీ బ్రెయిన్కి ఎలాగైతే ఇస్తుంటావు, however you give the commands to your brain. Like for example, if you are giving one particular command, okay, so for example, if you see, నేను గ్రూప్ 2 సాధిస్తాను అనేది ఒక కమాండ్. నేను గ్రూప్ 2 సాధించిన తర్వాత అనేది, ఓకే, సాధించిన తర్వాత అనే దాంట్లోనే డైలమా చూడండి. సో ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ దేర్ ప్రిపరేషన్. అంటే ప్రిపరేషన్లో నీ యొక్క కాన్ఫిడెన్సే నిన్ను చాలా వరకు విజయ తీరాలకు చేరుస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే నువ్వు ఏదైతే బలంగా అనుకుంటావో, ఏదైతే బలంగా విశ్వసిస్తావో అది నువ్వు తప్పకుండా అయి తీరుతావు. సో ఫస్ట్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుందంటే, నువ్వు ఎంత బలంగా నువ్వు ఆటో సజెషన్స్ ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో సబ్ కాన్షియస్ నిక్షిప్తం చేయబడుతుంది. కాన్షియస్ని సబ్ కాన్షియస్ని నిక్షిప్తం చేయడమే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ ఫర్ ఎనీ పర్టికులర్ ఇండివిజువల్. కాన్షియస్గా ఉన్నప్పుడు కూడా సబ్ కాన్షియస్ థాట్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇన్ యువర్ స్లీప్ ఆల్సో, ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ ఈవెన్ ఇన్ యువర్ వైల్ ఎనీ కాన్షియస్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా నీ సబ్ కాన్షియస్ మెమరీ పనిచేస్తూ ఉంటే నీ ఎగ్జామ్, నీ ప్రిపరేషన్, నీ స్ట్రాటజీ, ఓకే, వంటి అనేక అంశాలలో నిన్ను వెంటాడుతూ ఉండి అనుకోండి, యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. సో ఫస్ట్ వన్ ఈస్ యువర్ బ్రెయిన్ షుడ్ కంట్రోల్ యువర్ బాడీ. నెంబర్ 2, యూ షుడ్ కాన్స్టెంట్లీ గివ్ మోర్ ఆటో సజెషన్స్. ఓకే, సో యూ షుడ్ ఐ షుడ్ బికమ్ గ్రూప్ 2 ఆఫీసర్, ఐ షుడ్ బికమ్ గ్రూప్ 1 ఆఫీసర్. ఓకే, నెంబర్ 2 దట్ ఈస్. నెంబర్ 3, ట్రై టు యాక్సెప్ట్ యువర్ ఫాల్ట్స్. నీ లోపాలని నువ్వు గుర్తించి నీ లోపాలను అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ ఫెయిల్యూర్స్, ఓకే, చిన్న లోపాలు. టెస్ట్ సిరీస్లో చాలా మంది అభ్యర్థుల దగ్గర నేను చూస్తున్నటువంటి కాంపోనెంట్ ఏంటంటే, ఆవేశంగా టెస్ట్ సిరీస్కి అమౌంట్ కడతారు, 1 or 2 టెస్టులు రాసిన తర్వాత దే స్టార్ట్ డిసప్పేరింగ్. ఓకే, సో ఎక్కడెక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నువ్వు రాయిలాంటి నువ్వు శిలగా మారడానికి, రాయిలాంటి నువ్వు శిల్పంలా మారడానికి చాలా అద్భుతమైనటువంటి మెకానిజం ఉంటుంది. నీ లోపాలను గుర్తించి నీ లోపాలను సరిదిద్దుకోవడం, తీసుకొని రావడం చాలా చాలా ఇంపార్టెంట్. అది ప్రత్యేకించి త్రూ ద ప్రాక్టీస్. ఓకే, ఎప్పుడైతే నువ్వు కంటిన్యూస్ అండ్ కాన్స్టాంట్ ప్రాక్టీస్ చేస్తావో, దెన్ యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు బికమ్ ద సక్సెస్ఫుల్ పర్సన్. సో ఫస్ట్ వన్ ఈస్ యువర్ బ్రెయిన్ షుడ్ కంట్రోల్ యువర్ బాడీ. ఓకే, వాట్ టు ఈట్, హౌ మచ్ టైమ్ షుడ్ స్లీప్, and what are the things that should be done, okay, and to establish the command over basic instincts. ఇవన్నీ కూడా నీ బ్రెయిన్ మీద నీకు సరైనటువంటి సాధికారం ఉండాలి. నెంబర్ 2, సబ్ కాన్షియస్ మీద సబ్ కాన్షియస్ని రెండింటిని ఏకం చేయడం. ఓకే, సో కాన్షియస్ అంటే తెలిసి చేసే పని, సబ్ కాన్షియస్ నువ్వు హిడెన్గా చేసే పని. ఎప్పుడైతే నువ్వు విపరీతమైన ప్రాక్టీస్ చేస్తావో నీ కాన్షియస్ యాక్టివిటీస్ అన్ని సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే కాన్షియస్ యాక్టివిటీస్ సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతాయో, దెన్ యూ విల్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ని నీకు తెలియకుండానే ఒక ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతావు, విచ్ ఈస్ మోస్ట్లీ రైట్. అంటే కాన్షియస్ని సబ్ కాన్షియస్తో మిళితం చేయడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ద సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్. నెంబర్ 3, యాజ్ వి డిస్కస్, ఓకే,
ఓకే, కమాండ్ ఓవర్ ద పర్టికులర్ ఆస్పెక్ట్స్. ఓకే, సో వీటితో పాటుగా 4వ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే ఎప్పుడు ఓకే ఎంత వీలైతే అంత ఒంటరిగా గడపడానికి పోటీ పరీక్షల్లో ఎవరితోటి కంపేర్ చేసుకోవద్దు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏటీ అన్న యూపీఎస్సీ లాస్ట్ టైం కొట్టలేకపోయాడు, లేకపోతే ఈ డాక్టర్ సో షీ వాజ్ నాట్ ఏబుల్ టు స్కోర్ ద థింగ్స్. మీరు ఇప్పటి వరకు చదివించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క టెండెన్సీ వేరు, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క టెండెన్సీ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే సోషల్ సైన్సెస్ యొక్క డైమెన్షన్ అర్థం చేసుకోవటమే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ యూపీఎస్సీలో సోషల్ సైన్సెస్కి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ మల్టీఫెసిటెడ్ మ్యాజిక్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోండి. సో నెవర్ ట్రై టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. ప్రపంచంలో ఎవరితోటి కంపేర్ చేసుకోవద్దు. సో యు ఆర్ ద వన్ హూ కెన్ కంపీట్ విత్ యువర్ సెల్ఫ్. అసలు నెంబర్ 5 లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నీ గురించి నీకు తెలిసినంతగా ప్రపంచంలో ఇంకా ఎవరికీ తెలియదు. ట్రై టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ యూ అండ్ ట్రై టు కంపీట్ విత్ యువర్ సెల్ఫ్. నీ లోపాలని గుర్తించు, నీ లోపాలను అధిగమించడానికి ప్రయత్నించు. అది నీకు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబడటానికి చాలా చాలా వరకు దోహదం చేస్తుంది. ఓకే, సో ఇది ఈ 5 థింగ్స్. నెంబర్ 1, యువర్ బ్రెయిన్ షుడ్ ఆల్వేస్ కంట్రోల్ యువర్ బాడీ. నెంబర్ 2, కాన్షియస్ని సబ్ కాన్షియస్ని జత చేయండి. నెంబర్ 3, నీ లోపాలను సర్దిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ట్రై టు ఐడెంటిఫై ద ఫ్లాస్. నెంబర్ 4, ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ విత్ యూ అండ్ కంపీట్ విత్ యూ. ఓకే, నీ నిన్నటికి నీ రేపటితో పోటీ, నీ రేపటికి నీ ఎల్లుండితో పోటీ. సో ఎప్పుడైతే నువ్వు ఇంత ఎక్స్ట్రాడినరీగా ప్రాక్టీస్ చేసుకోగలుగుతుంటావో విజయం చాలా సులభంగా దొరుకుతుంది. ఓకే, సో కానీ అది చాలా కష్టం. అంటే ఫస్ట్ మన లోపాలను మనం ఎత్తి చూపుకోవడం, మనం వేరే వాళ్ళు చూపితేనే తట్టుకోలేము, మన లోపల మనం ఎలా ఐడెంటిఫై చేయగలం. మీకు ఒక విషయం తెలుసా, ప్రపంచంలో ఈజియెస్ట్ థింగ్ ఎదుటి వాళ్ళలో లోపాలను కట్టడం, టఫెస్ట్ థింగ్ మన లోపాలను మనం ఐడెంటిఫై గుర్తించగలుగుతాం. సో ఎవరైతే తన లోపాలను ఐడెంటిఫై చేస్తారో, నేను క్వశ్చన్ చాలా ఫాస్ట్గా చదువుతున్నాను, ఓకే స్లోగా చదవటం నేర్చుకుంటాం. క్వశ్చన్ తొందరగా ఆన్సర్ నేను చాలా తొందరగా ఐడెంటిఫై చేస్తున్నాను. ఓకే, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ సాధనమైన పనులు సమకూరుతున్నాను. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఎంత ఎక్స్ట్రాడినరీగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీకు విజయం సాధిస్తుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ట్రై టు డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రాక్టీస్. ఈ 5 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మీ ప్రిపరేషన్లోకి ఇంక్లూడ్ చేసి చూడండి, డెఫినెట్గా మీరు విజేతలు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.